ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబుని అరెస్టు చేయించడం అనేది అతిపెద్ద తప్పు ఆయన చేసింది అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అధికారులను కక్ష సాధింపు చర్యలకు గురి చేయటం, ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సీఎంల మాట వినటమే మానేస్తారు. చంద్రబాబుని అరెస్టు చేయటం, అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, ఈ కారణాలే ప్రజల్లో వ్యతిరేకతను తీసుకువచ్చి ఉంటాయి. ఈ కారణం చేతే ప్రభుత్వం మారి ఉంటుంది అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తిని, అందుకే తన ఎన్నికల అఫిడవిట్లో తన ఆదాయం 900 కోట్లుగా ఆయన చూపించడం జరిగిందని, మరి అలాంటి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తి రేపు 11వ తారీఖు మార్గదర్శి మీద ఉన్నటువంటి కేసు వాయిదాలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అఫిడవిట్ దాఖలు చేయాలి అని కూడా ఆయన కోరటం జరిగింది.